ప్రార్థన చేయటం దేనికి? దేనికైనా సరే ప్రార్థనే చేయాలి. రోమా పత్రికలో 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుదాం. ఏ భేదం లేదు, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా ఒకటే, భేదం లేదు. ప్రభువు అందరికీ ప్రభువు, భేదం లేదు, ఒక్కడే ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు. తనకు ప్రార్థన చేయువారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కృప పొందాలంటే మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా దేవుని కృపను పొందలేం. పాత నిబంధనల్లో 176 ప్రార్థనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు 45 ప్రార్థనలు ఉన్నాయి, 221 ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని బైబిల్ పండితులు లెక్కించి చెప్పారు. ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆదిలో ప్రార్థన గురించిన విషయాలు మనం చూస్తే, ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులైన తర్వాత ఏదెను తోట నుంచి నెట్టివేయబడ్డారు. అయితే దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. మొదటిగా కయ్యూను పుట్టాడు. దేవుని దయ వల్ల నేను కుమారుని సంపాదించుకున్నాను అని అవ్వ కయ్యూను అని పేరు పెట్టుకుంది. తర్వాత ఏబేలు పుట్టాడు. ఇద్దరు కుమారులు ఆదాము అవ్వలకు జన్మించిన తర్వాత ఏబేలు దేశదింబరైపోయాడు. తమ్ముడైనటువంటి ఏబేలును హతం చేసి శాపగ్రస్తుడయ్యాడు. ఏబేలు అంటే ఆవిరి, పాపం ఆవిరైపోయాడు. ఇక భూమి మీద సంతానం వర్ధిల్లాలి. అందుకని దేవుడు తన సంతానముగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి షేతు. షేతుని ఆదాము అవ్వలకిచ్చిన 3వ కుమారుడు. ఈయన సంతతినే దేవుని కుమారులని పిలిచారు. తర్వాత కాలములో మనం చూస్తే షేతుకి కుమారుడు పుట్టాడు, అతని పేరు ఏనోషు. ఏనోషు పుట్టిన కాడ నుంచి ప్రార్థన చేయటం ప్రారంభమైంది. అంతకుముందు ప్రార్థన లేవు, ప్రార్థన చేయబడలేదు. 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం. షేతు అంటే ఆదాముకు పుట్టిన 3వ కొడుకు. అతనికి కుమారుడు పుట్టాడు, అతను ఏనోషు అని పేరు పెట్టారు. యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అప్పుడు ప్రారంభమైన ప్రార్థన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రార్థనకు ఆరంభమే గాని అంతం లేదు, మొదలే గాని ముగింపు లేదు. ప్రార్థన అంత గొప్పది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలని మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన మనం చేస్తే దేవుడు మనకి విని సహాయం చేస్తాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మానవులకి అవసరతలు ఉన్నాయా? ఉన్నాయి కదా, మీకు చాలా అవసరాలు ఉన్నాయి. కోరికలు ఉన్నాయా? కోరికలు కూడా ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీరాలి. ఎలా తీరుతాయి? దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు తీరుస్తాడు. కాబట్టి దేనికైనా సరే, సమస్యలైనా కోరికలైనా అవసరాలైనా దేన్నైనా సరే ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేస్తాం. అప్పుడు దేవుడు తన చిత్తములో మనకి జరిగిస్తూ ఉంటాడు. భూలోకములోని మానవుడు పరలోకములోని గంటను మోగించగలిగింది ప్రార్థనే. ఒక రాజుగారు తన దేశ ప్రజలకు తన మనవులు వినవించుకుంటానికి ఒక గంట కట్టాడు. ఏ టైం అయినా సరే వారికి సమస్య వస్తే గంటను పట్టుకొని మోగిస్తే ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఏం జరిగింది అని సహాయం చేస్తాడు.
అలాగా పరలోకపు దేవుడు మనకి సహాయం చేయాలంటే ప్రార్థనా గంట మోగించాలి. ఈ పరలోకము గంటను మోగించే తాడే ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంత అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఆకాశం తెరవబడుతుంది. మనకు తెలుసు కదా, ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం తెరవబడింది. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం మోయబడింది అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. అదే కాదు, యేసు ప్రభువు వారు బాప్తీసం తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడిందని లోకా భక్తుడు 3వ అధ్యాయంలో 21వ వచనంలో రాస్తాడు. మనం చూద్దాం. అది ప్రార్థన చేస్తే ఆకాశము తెరుచుకుండదు. నువ్వు ర్యాకెట్లు పంపు, స్కైలాబులు పంపు, ఏది పంపినా సరే అవి సూర్యమండలం దాటెళ్ళవు. కానీ మన ప్రార్థన పరలోకానికి చేరుతుంది. ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి! ₹1 ఖర్చు లేకుండా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, మధ్యలోనే మిస్ అవుతున్నాయి మిస్సెల్స్. కానీ మన ప్రార్థనకి మిస్ లేదు. ప్రార్థన వృధా పోదు. దైవజనులు యాజకులు ప్రార్థన చేసిన, యాజకులు దీవించిన, ఇక్కడ మాట్లాడితే ఈ మాటలు ఆకాశమందున్న పరిశుద్ధ స్థలానికి చేరుతాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తాం. 30వ అధ్యాయము 27వ వచనం. యాజకులు జనులను దీవించగా ఆ మాటలు వినపడ్డాయి. ఎక్కడ? పరలోకములో. వారి ప్రార్థనలు చేరినాయి. ఎక్కడ చేరినాయి? పరలోకానికి చేరినాయి. కాబట్టి ప్రార్థనలు పరలోకం చేరుతాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. నీ ఏ సమస్య అయినా సరే దేవునికి చెప్పాలంటే ప్రార్థనే. ఏ అవసరమైనా సరే దేవునికి చెప్పాలంటే ప్రార్థనే. దేవుని నుంచి ఏ సహాయం పొందాలన్నా చేయవలసింది ప్రార్థనే. కాబట్టి ప్రార్థన విలువను గమనించండి. ప్రార్థన చేయటం ఎంత మంచిదో. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఆది సంఘము వారు ఎడతెగగా ప్రార్థన చేశారు అని వాక్యము తెలియచేస్తా ఉంది. తెస్సలోనిక పత్రిక 1వ పత్రికలో 5వ అధ్యాయం, ఫోన్లో అయితేనేమో 5:16లో ఉంటుంది, సెల్ ఫోన్లో అయితే, బైబుల్లో అయితే 5:15 లాస్ట్లో ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. నిజం, ప్రార్థన చేయటం చాలా మంచిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తనకున్న సమస్యను బట్టి, ఇంకా జరగవలసిన వాటిని బట్టి అమ్మాయి ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. గతములో తను ప్రార్థన ద్వారా ఎన్ని మేళ్ళు పొందుకుందో మనకు తెలుసు. కాబట్టి ఇంకా జరగాల్సిన వాటిని కూడా పొందుకోవాలంటే ప్రార్థనే సాధనం అని నిర్ణయించుకొని అక్కడ నుంచి, ఇప్పుడు నాగాలాండ్లో జాబ్ చేస్తున్నాడు కదా అబ్బాయి, అక్కడ ఉంటున్నారు. అయినా ప్రార్థన పెట్టించుకోవటానికి అంత దూరం నుంచి వచ్చి రాధం గారు వాళ్ళు కూటమి అయితే అడిగి మరి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ అమ్మాయిలు ఊరు వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అని ఎలా అర్థం చేసుకుంది, ఎలా నిర్ణయించుకుంది? అంతకుముందు జరిగినాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరుగుతాయి అని దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. అబ్రహాము జీవితంలో ప్రార్థనాపరుడుగా చూస్తాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు, యెహోవా నామమున ప్రార్థన చేసేవాడు. అబ్రహాము ప్రార్థనాపరుడుగా మనం చూస్తాం. ఇస్మాయేలు జీవితం గురించి, వాడు దేవుని సన్నిధిలో బతకాలని ప్రార్థన చేసింది ఎవరు? అబ్రహాము గారే. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క దుస్థితిని గురించి దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు విజ్ఞాపన చేసింది ఎవరు? అబ్రహామే. ఏంటి ప్రభువా,
పాపులతో పాటు నీతిమంతులు నశింప చేస్తావా? ఒకవేళ ఆ సొదొమ గొమొర్రా జంట పట్టణాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలు, అలాంటి వాటిలో 50 మంది ఉండరా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు? వాళ్ళని బట్టి కాపాడవా అని అడిగాడు. 50 మంది ఉంటే కాపాడుతానని దేవుడు మాట ఇచ్చాడు. మళ్ళీ డౌట్ వచ్చింది అబ్రహాం గారికి, ఒకవేళ ప్రభువా 5 తగ్గి ఒక 45 ఉంటే కాపాడవా? 45 ఉన్నా కాపాడుతాను. మళ్ళీ డౌట్ వచ్చింది, 40 ఉంటే ప్రభువా 40 ఉన్నా కాపాడుతా. అయ్యో నేను ధూళిలా అంటోండి తెగించి మాట్లాడుతున్నా, ఏమనుకోమాగా. మళ్ళీ 30 మంది ఉంటే 30 మంది ఉన్నా కాపాడుతా. 20 మంది ఉంటే పాపం రాపోతే ఇంకోసారి మాట్లాడతా ప్రభువా, ఇంకొక మారే. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా సరే పట్ల. ఎంత విజ్ఞాపన చేశాడు, ఎంత ప్రార్థన పరుడు. దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పాపం యొక్క ఘోష ఆకాశాన్ని అంతగా ఆయన దాని మీద అగ్ని గంధకాలు కురిపించే సమయంలో దేవుడు ఎవరిని గుర్తు చేసుకున్నాడంటే అబ్రహామునే గుర్తు చేసుకున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట, 29వ వచనం. మైదాన పట్టణాలంటే ఏమిటి? సొదొమ గొమొర్రా పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని లోతు నశించిపోకుండా తప్పించాడు అని ఇక్కడ రాయబడింది. ఇది దేవుడే చెప్పాడు, మోషే రాశాడు. ఈ సంగతి దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి చెబితే మోషే గారు రాశాడు. లేదా మోషేకు మాత్రం ఏం తెలుసు? ఈ రాయటానికి మరి తెలిసిన వాళ్ళు అప్పుడు ఎవరు లేరు కదా, అందుకని. కాబట్టి ప్రార్థన నిజంగా అపాయాలు తప్పిస్తుంది, ప్రమాదాలు తప్పిస్తుంది, అవసరాలు తీరుస్తుంది, ప్రార్థన బాగు చేస్తుంది. అబీమెలెకు సంతానము లేక అలమటిస్తా ఉన్నాడు. అబ్రహామును బట్టే అబీమెలెకు భార్యలను దాసీల గర్భాలను దేవుడు మూసేశాడు. అతడు ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తాడు, పోయి ప్రార్థన చేయించుకో, అతని భార్య అయిన శారాను ఆయనకు అప్పగించమన్నప్పుడు అబీమెలెకు ఫిలిస్తీన్ రాజు తీసుకొచ్చి శారాను అప్పగించాడు. నష్టపరిహారంగా ఓలి కూడా చెల్లించాడు. నీకు ఇష్టమైన స్థలంలో ఉండమని బతిమిలాడాడు. అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అబీమెలెకు భార్యలను దాసీలను బాగు చేశాడు. వారు పిల్లలుగా అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన స్వస్థత కలిగిస్తుంది. ప్రార్థన అంటే ఎంత గొప్పదో మీకు అర్థం కావట్లా. 3 పదాలే అంటున్నారు కానీ 3 అక్షరాలు అనుకుంటున్నారు కానీ అది ఎంత గొప్పదో. అది ముల్లోకాలు జయించగలిగింది ప్రార్థన. ప్రార్థనే స్వస్థతే కాదు, ఆయుష్ కూడా పొడిగించబడుతుంది. హిజ్కియా గారు ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు కదా దేవుడు. ప్రార్థన ద్వారా ఆ కార్యాలు జరిగినాయి. కాబట్టి అబ్రహాము గారి ప్రార్థన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రార్థన లేకపోతే ఏం జరుగుతుందంటే, అవసరములో ప్రార్థించకపోతే విశ్వాసములో బలహీనత ఏర్పడింది. మనం ప్రార్థించము, కార్యాలు జరగవు. విశ్వాసంలో ఏమవుతాం? బలహీనం అయిపోతాం. కానీ అబ్రహాము బలహీనుడు కాల. దేవుడు సంతానాన్ని ఇస్తానని 75వ సంవత్సరంలో చెప్పాడు. కానీ 100వ సంవత్సరంలో ఇచ్చాడు. 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎలాంటి పరిస్థితులు నమ్మాడో రోమీయులకి రాస్తాడు పౌలు గారు 4వ అధ్యాయంలో 18వ వచనం. దేవుడు అన్నాడు అబ్రహాముతో, నీ సంతానం చూడవా, ఆకాశ నక్షత్రాలు చూడు, అలా చేస్తా. ఇదిగో సముద్రపు రేణువులు చూడు, ఇలా చేస్తా నీ సంతానాన్ని దేవుడు చెబితే నిరీక్షణకు ఆధారము లేని సమయం, ఏ స్కోప్ లేదు. ఎందుకంటే శ్రీధర్మం నిలిచిపోయింది శారాకి,
ఈయన మృతతుల్యమైన శరీరం, జీవకణాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో నిరీక్షించడానికి ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మాడు. చదువు. విశ్వాసమునందు బలహీనుడు గాల. శరీరంగా బలహీన అవ్వచ్చు, శరీరం తోళ్ళై ఉండొచ్చు కదా, కానీ విశ్వాసంలో మాత్రం బలంగానే ఉన్నాడు, బలహీనుడు గాల. కాబట్టి శరీరము మృతతుల్యమైనా కూడా, ఆమె గర్భము కూడా మృతతుల్యమైనా కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు. దేవుని మహిమపరిచాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా నమ్మాడు, పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం ఎంత గొప్పదో. ప్రార్థన విశ్వాసం వేరు చేయలేం. మనం నేర్చుకున్నాం. ప్రార్థనలో తప్పనిసరిగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే అవి జరుగుతాయి, నెరవేరుతాయి అని. కుమారుని తీసుకెళ్లే సమయంలో కూడా, మోరియా పర్వతానికి తీసుకెళ్లే సమయంలో అక్కడ పనివారితో అంటాడు 22:5 నేను ఈ చిన్నవాడు ఇసాకు అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మళ్ళీ మేము వచ్చేదాము, ఇద్దరం కలిసి వస్తాం. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం కదా. కానీ వాస్తవానికి బలిగా ఇవ్వటానికి వెళ్తుంది. ఎలా వస్తాడు పిల్లోడు? విశ్వాసము ద్వారాగా. ఈ విషయాన్ని పౌలు గారు మెచ్చుకొని ఎబ్రీకి రాస్తాడు ఒక చక్కని మాట. 11వ అధ్యాయంలో 17వ వచనం. యెహోవా వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత ఉంటది. విశ్వాసమును బట్టి అర్పించాడు. చదువమ్మ. ఏం చెప్పాడు దేవుడు? ఇస్సాకునైందే నీ సంతానం అనబడుతుంది, నీ వారసుడు వాడు కాదు, ఇస్మాయేలు కాదు, శారా కడుపున పుట్టబోయేవాడే నీ వారసుడు అని చెప్పాడు కదా. దేవుడి మాట తప్పిపోదు కదా. కాబట్టి నా కొడుకేం కాదు అని మృతులు సైతము లేపగల సమర్థుడని, దేవుడు శక్తిమంతుడని ఇచ్చి పొందుకున్నాడు. మళ్ళీ తిరిగి పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసులైన బిడ్డలు అలా జీవించటం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేనికైనా సరే అబ్రాహాము నేర్చుకున్న విధానం ప్రార్థనే. శారా లోకయాత్ర ముగించిపోయింది కదా, 127 సంవత్సరాలు బ్రతికింది. పరిశుద్ధ గ్రంథములో స్త్రీల వయసు రాయబడిన ఒకే ఒక స్త్రీ ఎవరంటే శారా. 127 సంవత్సరాలు బ్రతికింది ఆమె కదా. తర్వాత పిల్లల విషయంలో, కుమారుడి విషయంలో అబ్రహాము శ్రద్ధ తీసుకున్నాడు కదా. ఇక్కడ మనం చూస్తే బాలాజీ గారు లోకయాత్ర ముగించుకుని నిన్న ధన శ్రద్ధ తీసుకుంది పిల్లల విషయంలో. ఇప్పుడు ఇస్సాకు ఏ విధంగా పెళ్లి చేయాలి అని అబ్రహాము తలంచాడో, మరి జయశ్రీకి కూడా వివాహం చేయాలని ప్రత్యేకమైన తలంపుతోనే ఈ యొక్క విజ్ఞాపన కూటం ఏర్పాటు చేసుకుంది. అబ్రహాం ఏం చేశాడంటే పెద్ద దాసుని పిలిచి తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయించాడు. పరలోకపు దేవుడు ఉన్నాడు, ఆయన తన దూతను నీకు ముందుగా పంపుతాడు, అక్కడి నుంచి నువ్వు నా కుమారునికి భార్యను తీసుకొస్తావు అన్నాడు. 24వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో. నన్ను ఇక్కడికి రప్పించింది ఆయన. మాది కైల్దీయ దేశం, ఊరు అనే గ్రామం మాది. అక్కడ నుంచి దేవుడు మమ్మల్ని రప్పించుకొచ్చాడు. ఈ దేశాన్ని సంతానానికి ఇస్తానన్నాడు. పరలోకపు దేవుడు తన దూత నీకు ముందుగా పంపిస్తాడు, అక్కడ నుంచి నువ్వు తీసుకొచ్చి. ఎంత నమ్మకం! పని అప్పగించిన తర్వాత ఆ పెద్ద దాసుడు
ఎంత ప్రార్థనాపూర్వకంగా నడిచాడో, దేవుని పట్ల ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో లేఖనాల్లో మనం చూస్తాం. తద్వారా వివాహము జరిగింది. 24వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుదాం. ఒంటెలు సైతం మోకరింపచేశాడు. ఒంటెలు కూడా మోకరించటం అలవాటు చేశాడు. అక్కడ ప్రార్థన చేశాడు. మనసులో అనుకున్నాడు, అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన స్త్రీ నేను మంచినీళ్ళు అడిగితే నాకు ఒంటెలకు కూడా నీళ్ళు పోసే అమ్మాయి అయితే నీ చిత్తాన్ని నేను గ్రహిస్తానని ఒక సూచన పెట్టుకున్నాడు. అప్పుడే కడవ పట్టుకొని వస్తా ఉంది కదా రెబ్కా వచ్చింది. మంచినీళ్ళు అడిగాడు. అడిగితే ఆయనకి దప్పిక తీర్చింది. 10 ఒంటెలు, ఒక్కొక్క ఒంటె 10 కలవలు తాగింది. కనీసం 7 వేసుకున్నా సరే 10 ఒంటెలు 70 కలవలు ముంచుకు రావాలి. ఎంత మరి దారుణ పోయే దానయ్యకి ఏమైనా పరిచయం ఉందా? ఆయన ఎవరో తెలుసా? ఏం తెలియదు. అయినా కూడా ఆ అమ్మాయి నిజంగా ఎంత శక్తిమంతురాలో, పనిమంతురాలో, వినయం కలిగిన వ్యక్తో, గౌరవించే వ్యక్తో, ఇవన్నీ ఈ ఆమె ప్రవర్తనలో రుజువుపరచబడ్డాయి. అమ్మ మరి మీ ఇంటికాడ ఏమన్నా ఆహారం ఉందా? చిన్నపిల్లల్ని అడుగు, ఏం కూర వండుకున్నారా మీ ఇంటి? చికెన్ అంటారు. కొంచెం వేస్తామంటే అయిపోయిందిగా అంటారు పిల్లలే. ఆ అమ్మ అంటది, మా ఇంటికాడ మీకు ఉంది, మీ పశువులకు కూడా గడ్డి ఉంది, అక్కడ వసతి ఉంది అని చెబుతా ఉంది. అంత యథార్థంగా పిలుచుకొచ్చింది. వాళ్ళు తీసుకొచ్చారు, ఇంటికి వెళ్ళారు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఈ ఇంట్లో ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు, దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. 27వ వచనం చూడండి. దేవుడు స్తుతించబడును గాక. ఎందుకంట? కృప చూపించాడు. సత్యను చూపటం మానలేదు. ఇప్పుడు దాకా దేవుడు కృపను చూపించాడు ధనా పట్ల, ధనా కుటుంబం పట్ల. ఇప్పుడు కూడా మానక చూపించును గాక. పక్షపాతం ఉందా దేవునికి? అబ్రహాము చూపిస్తాను కానీ ధనము చూపిను అంటాడా? అందరికి చూపిస్తాడు. ఇందాక అదే చెప్పాను, మొదటి వాక్యంలోనే ఆ మాట మీకు చెప్పాను. భేదం లేదు. గ్రీకు దేశస్థుడని యూదుడని ఆయనకి లేదు. ప్రార్థన చేస్తే కృప చూపుతాడు. కాబట్టి ఆ పెద్ద దాసుడు చేసిన ప్రార్థన కృప చూపటానికి ఆస్కారమైంది. అందుకని స్తుతి చెల్లించాడు. 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మొక్కి. మళ్ళీ ఎక్కడా కూడా దేవుడు స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకంటే సొంత బంధువురాలునే సరైన మార్గంలో నడిపించి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ ప్రార్థన వల్ల జయశ్రీకి ఎక్కడ దేవుడు సిద్ధపాటు చేశాడో అక్కడికి సరైన మార్గములో దేవుడు నడిపించును గాక. వాళ్ళు అనుకున్నారు ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేము అవునని కాదని చెప్పజాలం అన్నారు. రేపైనా అంతే. అలాంటి కార్యాన్ని దేవుడు జయశ్రీ పట్ల కూడా జరిగించును గాక. దేవుడు చేస్తాడు. ఇక నా పని తడవ చేయొద్దు, పంపించండి అని అడిగినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా పెద్ద దాసుడు ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని జరిగించాడు. కాబట్టి ఏ కార్యమైనా దేవుని చేతిలో పెడితే, అప్పగిస్తే దేవుడు జరిగిస్తాడని వీటిని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి దేనికైనా ప్రార్థన చేయటం అన్నది మంచిది కదా. అనారోగ్యమైన ప్రార్థన చేసిన హిజ్కియాకు స్వస్థ వచ్చింది, ఆయుష్ పొడిగింది. ఆశా ప్రార్థన చేయలేదు. తన కాల్లో జబ్బు పుట్టినా కూడా పాదముల్లో ఆయన ప్రార్థన చేయలేదు. బహు బాధపడ్డా కూడా ప్రార్థన చేయలేదు. డాక్టర్లను పట్టుకున్నాడు, వైద్యులు పట్టుకున్నాడు. అతడు ప్రభుతో నిద్రించాడు కదా, చనిపోయాడు, పితరులతో నిద్రించాడు.
కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అభివృద్ధిలో కూడా ప్రార్థన చెయ్యాలి. పనులైనాక వదిలినాక ప్రార్థన మానేస్తారు. స్వస్థత కలిగినాక, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆయుష్ పొడిగించబడిన తర్వాత ప్రార్థనలు మానేస్తారు. దానివల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది. అభివృద్ధి పొందిన తర్వాత ప్రార్థన మానేస్తే గర్వము చోటు చేసుకుంటది. అలాంటి వ్యక్తి ఉజ్జియా రాజు కదా. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతను వద్దెలొచ్చేసాడు కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అంత అవసరం లేదు కానీ 15వ వచనం చదువుదాం. అన్నిట్లో అభివృద్ధి పొందాడు. చదువు. దుర్గములు కట్టించాడు, బురుజులను కట్టించాడు, స్థిరపడ్డాడు. ఆశ్చర్యంగా దేవుడు సహాయం చేశాడు. అతని కీర్తంతో కూడా వ్యాపించింది. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించాడు. ప్రార్థన జీవితం లేకపోతే గర్వం వస్తుంది. స్థిరపడ్డ తర్వాత కూడా ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితిలో అయినా సరే ప్రార్థన ఇవ్వటానికి లేదు. ఉందా? దేనికి లేదు. అలాంటి పరిస్థితిలో ప్రార్థన చేయకపోతే గర్వం వస్తుంది. గర్వాన్ని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. గర్విష్ఠులను దేవుడు అణిసివేస్తాడన్నట్టుగా ఉజ్జియా రాజును అణిసివేశాడు. కుష్టు రోగం పెట్టాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి గర్వించకండి. మనం ఎంతలోరా, మనం ఏమాత్రం వాళ్ళమే ఇంక అయిపోయింది అన్నట్టుగా బతికేయకూడదు. ఇక అయిపోయింది, ఇక దేవుడితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా జీవించకూడదు. ప్రార్థనని అలుసుగా సులుకునగా తీసుకోకూడదు. ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని నీ చేతులారా నువ్వు నెట్టేస్తున్నట్టు, తోసేస్తున్నట్టు ఆ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. యాకోబు జీవితంలో కూడా బెర్షెబా నుంచి పదరాము బయలుదేరినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మామగారి దగ్గర జాబ్ చేస్తా ఉన్నాడు. అక్కడ 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టేస్తే దేవుడు చూసి ఇక నువ్వు బయలుదేరి బేతెలికి రా అని చెప్పేశాడు. అక్కడ బేతెలిక నుంచి మళ్ళీ అక్కడి నుంచి పదరాము నుంచి బేతెలికి రప్పించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి రప్పించాలన్నా ఎవరు రప్పించగలరు? దేవుడే రప్పించగలడు. కాబట్టి నాగాలాంక నుంచి రప్పించాలన్నా, నందిగాంకు చేర్చాలన్నా దేవుడే జరిగించాలి ఉదయపక్షంగా. దేవుని స్తోత్రం కలుగును గాక కదా. అది యోసేపుకి అక్కడ ఉంది కాబట్టి, అక్కడ అధికారి కావాలి కాబట్టి వాళ్ళు కొన్నా కూడా, మిద్యానీలు కొనుక్కున్నా కూడా వాళ్ళు పోయి ఐగుప్తు దేశంలో అమ్మేశారు. ఎందుకంటే ఆ దేశాల్లోనే అతను అధికారి కాబోతున్నాడు. దేవుడు తెలుసు ఎప్పుడు ఎవరు రప్పించాలో, ఎక్కడికి రప్పించాలో కదా. దేవుడు తప్పనిసరిగా ఈ 2 కార్యాలు చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. మేము వచ్చిన కొత్తలో మాలాగానే దానా కూడా అమ్మాయికి కూడా 2 అమ్మాయిలు, అబ్బాయి చిన్న పిల్లలు. మేము వచ్చే సమయంలో అభిషేక్ పాలు తాగుతున్నాడు మా అబ్బాయి చిన్నోడు. అబ్బాయి కొంచెం నెలల సంబంధం తేడా, 3 నెలలు తేడా. అబ్బాయి ఉదయ పెద్దవాడు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎవరు దేవుణ్ణి నమ్ముకోలే. మరి అందరూ మేనమావులు అందరూ కూడా చాలా ఇది మీ అందరికీ తెలుసు. ఇంకా చిన్న ఆయన పవన్ గారు అయితే ఇంకా కొంచెం ఎక్కువ. మరి ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోవటం, ఏ విషయమైనా భర్తను కోల్పోయినా కూడా బిడ్డల ముగ్గురిని పెట్టుకొని ప్రార్థన ద్వారా నడుపుకుంటూ వచ్చింది. ప్రార్థన ద్వారా పిల్లలు పెంచుకుంది.